మనకు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఒక మంచి స్టేడియంస్ డెవలప్ చేయడంలో కానీ, పార్కులు డెవలప్ చేయడంలో కానీ, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా నిధుల వరకు చూడొద్దండి, మేము మీకు ప్రభుత్వంలో మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు ఇస్తామని చెప్పేసి మాకన్నా స్పీడ్గా మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ ఈ ఊరిని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటూ అండగా ఉన్నా కూడా కార్యక్రమాలంటే అభివృద్ధి అంటే టీజీ భరత్. అభివృద్ధి అంటే ఆయన ఫస్ట్ అభివృద్ధి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలంటే టీజీ భరతే. ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఎవడు ఏం చెప్పిన వినడు. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇమ్మీడియట్ గా క్వశ్చన్ చెప్పాడు, జవాబు చెప్పేశాడు. కర్నూలు స్టేడియంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కర్నూలు మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, అలాగే కూడా చైర్మన్ సోమిశెట్టి రన్నింగ్ అని అనుకోండి, ఇట్ విల్ బి వెరీ గుడ్ అని చెప్పి ఇమీడియట్ గా థాట్ వచ్చిన ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది. విత్ ఇన్ మేబీ 1.5 months లో వీ హావ్ క్లోజ్ ద హోల్ థింగ్. నాకు తెలిసి ఇదే కాకుండా క్రికెట్ బాల్ సంబంధించిన తర్వాత వాలీబాల్, క్రికెట్ బాల్లో మీకు పికల్ బాల్ మీకు అందరు ఐడియా ఉంటుంది. చాలా మంది సిటీలో చాలా యాక్టివ్గా ఇప్పుడు అది మోస్ట్ ట్రెండింగ్ అయ్యేది స్పోర్ట్స్లో. సో ఐ థాట్ ఇక్కడ స్పేస్ వర్కౌట్ చేయమంటే డిఎస్డిఓ గారితో మాట్లాడి ఇక్కడ కూడా ప్లాన్ చేయడం జరిగింది. 3 courts ఆల్రెడీ ఇక్కడ జరిగే పికల్ బాల్ దాంట్లో ఏదైతే 2-3 courts ఉన్నాయో బాగా ఆడుతున్నారు సార్ స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళని చెప్తే ఐ థాట్ ఐ డూ దట్ ఆల్సో. దాంతోపాటు వాలీబాల్. ఈ స్టేడియం అనుకోండి మాకు చాలా అటాచ్మెంట్ స్పోర్ట్స్లో. నేను కూడా ఐ వాజ్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇండోర్ స్టేడియంలో ఆడినా, పక్కన కర్నూలు క్లబ్లో ఇండోర్ స్టేడియంలో ఆడినా. సో ఇక్కడికి వచ్చి ఎన్నో గేమ్స్ ఎన్నో దానిలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది చిన్నప్పటి నుంచి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ అందుకనే ఆ రీజన్తో ఎంత వీలైతే అంత డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ స్టెప్ ఇది ఇమీడియట్గా చేయడం జరిగింది. అండ్ ఐ వాస్డ్ ద కాంట్రాక్టర్స్ 3 months కంప్లీట్ అయిపోవాలి సార్ ఇది అని చెప్పాను. 3 months హి హస్ ప్రామిస్ మీ కంప్లీట్ చేస్తారండి. సో విత్ ఇన్ 3 months కంప్లీట్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంటర్నేషనల్ అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ నార్మల్ స్టాండర్డ్స్ కాదు. ది అథ్లెట్ ది రన్నింగ్ ట్రాక్ విల్ బి సిమిలర్ టు ఎనీ ఒలింపిక్స్ స్టాండర్డ్స్. ఏ లెవెల్లో ఉందో ఆ రకంగా ఉండబోతా ఉంది. ఇది జస్ట్ ఏదో పైన సింథటిక్ బోర్డ్ వేసే అట్లా కాదు. ఇట్ ఈస్ రియల్ థింగ్ విచ్ ఈస్ సిమిలర్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో ఇవంతా ఏమంటే నాకు ఐడియా ఎప్పుడు ఏముందంటే, నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి నాకు ఒక ఐడియా ఏమంటే మనకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి కోచెస్ ఉందంటే వీల్ బీ ఏబుల్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్ ఆర్ ఎనీథింగ్ అట్లీస్ట్ 30-40%. మనకు అది లేక చాలా మంది వీ డోంట్ గెట్ ఇన్ టు టాప్ లెవెల్స్. ఏదైనా ఈజ్ దేర్ టు డూ డెవలప్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం వెల్ఫేర్. మేము సూపర్ 6లో కానీ, కర్నూలు సూపర్ 6లో కానీ, ఆర్ స్టేట్లో ఉండే సూపర్ 6 కానీ కూడా మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఫిజికలీ ఛాలెంజ్ అదేం సూపర్ 6లో మేము దే విల్ బీ లాట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది అన్నప్పుడు ఇమీడియట్లీ ఈజ్ టేకింగ్ డెసిషన్. అట్ ద సేమ్ టైం సేమ్ థింగ్ ఫర్ కర్నూలు ఆల్సో. స్మార్ట్ సిటీ భాగంగా విల్ బీ ఏబుల్ టు డూ లాట్ మోర్ థింగ్స్ ఇన్ లైఫ్ అండి. మీ సపోర్ట్ ఒకటి కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఉగాదికి ఈ సంవత్సరం కూడా పక్కన నేను ఎప్పుడు అంటున్నా, పక్కన మిడిల్ ఈస్ట్లో క్రైసిస్